తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది చంద్రబాబు కేబినెట్. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్లే. వచ్చే ఏడాది ఆలోచిద్దామని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతి ప్రచార సభల్లో చెప్పారు. 80 లక్షల మందికి 15,000 చొప్పున ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటి వరకు తల్లికి వందనం ఇవ్వలేదు కూటమి సర్కారు. ఈ ఏడాది తల్లికి వందనానికి ఎగనామం పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, ఈ ఏడాదికి మాత్రమే లేనట్లా లేకపోతే మొత్తానికి మంగళం పాడేసినట్లేనా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి సుమారుగా 80 లక్షల మంది 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి విద్యార్థుల తల్లులందరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఊహించినటువంటి షాక్ ఇచ్చింది. సంక్రాంతి నాటికల్లా తల్లికి వందనం డబ్బులు పెడితే తమ పిల్లల్ని ఈ అకాడమిక్ ఇయర్లో చదివించుకోవడానికి లాస్ట్ టర్మ్ ఫీజులు కట్టడానికి ఉపయోగపడుతుందని భావించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిరాశపరిచింది. ఈరోజు కేబినెట్ సమావేశంలో తల్లికి వందనం పథకం అమలుపైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని ఎదురు చూస్తే తిరిగి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో తల్లికి వందనం పథకానికి ఈ ఏడాది మంగళం పాడేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుండి వచ్చిన వెంటనే ప్రతి ఏటా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అమ్మఒడిని మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము అమలు చేస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చెప్పింది. కానీ ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు మార్చి 31 లోపు విద్యార్థులకు సంబంధించినటువంటి మార్చి 31తో ఈ విద్యా సంవత్సరం ముగిసిపోతుంది. సో ఈ విద్యా సంవత్సరానికి ఈ తల్లికి వందనం పథకాన్ని ఎగనామం పెట్టాలని ఆ కేబినెట్ నిర్ణయించడం అనేది మళ్లీ వచ్చే విద్యా సంవత్సరం నాటికి అమలు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు చెబుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా నిరాశ చెందినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మందికి పైగా ఆ విద్యార్థులు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి స్కూల్కి వెళ్లేటువంటి పిల్లలకు డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం ఆ తల్లులకి ఆర్థిక సహాయం అందిస్తే పిల్లల్ని చదివిస్తున్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని తీసుకొస్తే 44 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా కూడా ఆ పిల్లల చదువుల కోసం 15,000 రూపాయలు చెప్పిన వేసిన సుమారుగా 25,000 కోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. సో దాన్ని కొనసాగించడమే కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ఎన్నికల సభల్లో చెప్పినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. కానీ ఈ రోజు ఈ ఏడాది తొలి ఏడాది విద్యా సంవత్సరం ముగిసిపోతుంది. ఇప్పటికే జనవరి వచ్చింది. ఈ ఏడాది అసలు తల్లికి వందనం అమలు చేయమని, వచ్చే ఏడాది నుండి దాన్ని అమలు చేస్తామంటే ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా నిరాశపరిచింది. 80 లక్షల మందికి 15,000 చొప్పున ఇవ్వాల్సినటువంటి దాదాపుగా 12,700 కోట్ల రూపాయలకు పైగా తల్లికి వందనం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెల్లించేందుకు ఈరోజు కేబినెట్ ఆమోదించకపోవడం, అసలు వచ్చే విద్యా సంవత్సరం నుండి పథకం గురించి ఆలోచిస్తామనేటువంటి ధోరణి కేబినెట్ వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు దగాగా మారినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పటి వరకు సూపర్ 6లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా అందులో అత్యంత కీలకమైనది తల్లికి వందనం పథకం. దీన్ని ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపకపోగా అసలు ఈ విద్యా సంవత్సరంలోనే ఇచ్చేటువంటి అవకాశం లేదన్న అభిప్రాయంతో అభిప్రాయానికి కేబినెట్ రావడం అన్నది మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా నిరాశపరిచింది. రైట్ సతీష్.